హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫ్రెండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న జేఈ మెయిన్ 2025 కి సంబంధించిన అఫీషియల్ డేట్స్ అయితే వచ్చేసినాయి. జనవరి 22 నుంచి జనవరి 31 వరకు జరుగుతాయని వాళ్ళైతే చెప్పారు. కానీ ఏ డేట్ లో జరుగుతాయని వాళ్ళు ఇప్పటివరకు ఏం చెప్పలేదు. దానికి సంబంధించిన ఇవాళ జనవరి 1 రోజున 2025 రోజున వాళ్ళు ఇప్పుడే దానికి సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో జనవరిలో జరగాల్సినటువంటి 2025 సెషన్ 1 కి సంబంధించిన డేట్స్ బీటెక్ వాళ్ళకి, అంటే బీటెక్ సంబంధించిన జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళకి మనం జరిగేటువంటి ఎగ్జామ్ బీఆర్ ఉంటుంది, మీకు బీ ప్లాన్ ఉంటుంది, మీకు తెలుసు కదా. బీటెక్ సంబంధించిన ఎగ్జామ్ అయితే జనవరి 22, 23, 24, 28, 29 ఈ 5 రోజుల పాటు జరుగుతుంది. 22, 23, 24 తర్వాత 28, 29 ఈ 5 రోజులు మార్నింగ్ కొంతమందికి, ఈవినింగ్ కొంతమంది జరుగుతుంది. ఎవరికి ఎప్పుడు జరుగుతుంది అనేది మనకి అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ అని ఇస్తారు మనకి. అంటే మీకు సెంటర్ ఎక్కడ పడింది, ఏ ఊళ్ళో పడిందని చెప్తారు, అంతవరకు. ఎక్కడ పడిందని చెప్పరు, ఏ ఊళ్ళో అంతవరకు చెప్తారు. ఆ సెంటర్ ఏంటి, ఆ ఊరేంటి అనేది మాత్రమే ఇంటిమేట్ చేస్తారు. ఒక 1 వీక్ లో అది కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీకు ఏ రోజున ఏ టైంలో మార్నింగ్ పడిందా, ఈవినింగ్ ఎగ్జామ్ వచ్చింది. మార్నింగ్ అయితే 9 to 12 ఉంటుందని చెప్పారు, ఈవినింగ్ అయితే 3 to 6 o'clock ఉంటుందని చెప్పారు. సో స్టూడెంట్స్ అందరికి కూడా మీ ఎగ్జామ్ ఏ డేట్ వచ్చింది, అది మార్నింగ్ గా ఈవినింగ్ గా తెలియాలంటే ఇంకొక 1 వీక్ దాకా ఆగితే అప్పుడు వాళ్ళు మీకు అడ్వాన్స్ ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని పెడతారు. అది వచ్చినప్పుడు మళ్ళీ కూడా ఒకసారి నేను ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాను. సో ఇట్లాంటి ఇమీడియట్ ఇంపార్టెంట్ విషయాలు వచ్చినప్పుడు మీకు తెలియాలంటే మీరు తప్పనిసరిగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు లైక్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్ కూడా విషయాలు అయితే తెలుస్తూ ఉంటాయి. సో జనవరి జేఈ మెయిన్ 2025 సంబంధించి ఫస్ట్ సెషన్ డేట్స్ జనవరి 22, 23, 24, 28, 29 బీటెక్. అలాగే బీఆర్ కావచ్చు, బి ప్లాన్ రాసే వాళ్ళకైతే 30th January అయితే జరగబోతుంది. దానికి సంబంధించి అది ఈవినింగ్ 3 o'clock నుంచి 6:30 వరకు దానికి సంబంధించిన డేట్స్. ఎవరికి ఎప్పుడు ఎగ్జామ్ పడింది అనేది మనకి కొద్ది రోజుల్లో అడ్వాన్స్ సిటీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే మనకి తెలుస్తుంది. ఎగ్జామినేషన్ సిటీ ఎక్కడో తెలుస్తుంది తప్ప ఏ సెంటర్ లో ఇచ్చారనేది తెలియదు. అంటే హైదరాబాద్ అనుకోండి, హైదరాబాద్ అని మాత్రమే చెప్తారు. హైదరాబాద్ లో ఎక్కడొచ్చింది అనేది అప్పుడు ఎగ్జామ్ కు 3 రోజుల ముందుగానే మనకి అనౌన్స్ చేయరు. హాల్ టికెట్ అంటారు, అడ్మిట్ కార్డ్ అంటారు. అది వచ్చినప్పుడు చెప్తాను మీకు. సో ఇది ప్రస్తుతానికి ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఇంకొక 21 days లో జరగబోతుంది ఎగ్జామ్. సో మీరందరికీ 29th ఉన్న వాళ్ళకి కూడా హ్యాపీనే, ఎందుకంటే లాస్ట్ ఇంకా టైం ఉంది అనుకోవచ్చు. కానీ 22nd ఉన్న వాళ్ళకి మాత్రం జస్ట్ ఇంకొక 21 days మాత్రమే టైం ఉంది కాబట్టి, సో లాస్ట్ ఎగ్జామ్ వచ్చిన వాళ్ళు కూడా ఎవరికి ఎప్పుడు వచ్చిందో మనకు తెలియదు కాబట్టి 22nd స్టార్టింగ్ అనుకోండి. ఈ 20 days సిన్సియర్ గా, విగరస్ గా ప్రిపేర్ అవ్వండి. స్మార్ట్ వర్క్ చేయండి, మీ కష్టాన్ని నమ్ముకోండి, మీ మీద మీకు ఆత్మవిశ్వాసంగా ఉండండి. ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. గ్రాండ్ టెస్టులు, మాక్ టెస్టులు రాసుకోండి. ఎప్పటికప్పుడు వాటిని, ఆ తప్పుల్ని ఏంటో కనుక్కొని వాటికి సొల్యూషన్స్ చూసుకోండి జాగ్రత్తగా. వీలైనన్ని తక్కువ తప్పులు వచ్చేలాగా ఎక్కువ మాక్ టెస్టులు రాయగలిగితే డెఫినెట్ గా మీకు బెటర్ ర్యాంక్ అయితే వస్తుంది. సో విష్ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.